శ్రీ అయోధ్య రామమందిర విగ్రహ ప్రతిష్ట ముహూర్త విశేషాలు మరియు ఈ ముహూర్త జాతకం ఎలా ఉందో ఈ యొక్క విశ్లేషణ ఈ వీడియోలో వివరిస్తున్నాను. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో అయోధ్యలోని శ్రీ రామమందిర విగ్రహ ప్రతిష్ట ముహూర్తం జాతకం గురించి విశ్లేషణ వివరిస్తున్నాను. 500 సంవత్సరాల తర్వాత మన హిందువులు పోరాడి రామమందిరాన్ని తిరిగి నిర్మించుకుంటున్నారు. ఈ రామమందిరం నిర్మించడానికి చాలా మంది చాలా రకాలుగా కష్టపడాల్సి వచ్చింది. ఈ ముహూర్తం ఈరోజు పెట్టిన ముహూర్తం చాలా అద్భుతమైన ముహూర్తం కాబట్టి దీని జాతకాన్ని ఇక్కడ విశ్లేషణ చేస్తున్నాను. ఈ ప్రాణ ప్రతిష్ట ముహూర్తాన్ని మనం పరిశీలిస్తే ఇక్కడ వీరు పెట్టిన లగ్నం ఎలా ఉందంటే ఇది మేషలగ్నం అయింది. లగ్నంలో ఈ మేషలగ్నానికి గ్రహస్థితిని పరిశీలిస్తే లగ్నంలో భాగ్య వ్యయాధిపతి అయిన గురువు స్థితి, అలాగే ఈ లగ్నాధిపతి అయిన కుజుడు భాగ్యస్థితి, ఇద్దరు మిత్రులు అవుతారు. ఈ మిత్రులు పరస్పరము తమ రాశులను మార్చుకొని ఇక్కడ ఉన్నారన్నమాట. ఇక పోతే కుటుంబ స్థానంలో చతుర్థాధిపతి గృహము ప్రాపర్టీస్కు సంబంధించిన అతను తన లాభస్థానంలో ఉచ్చలో చంద్రుడు వృషభ రాశిలో స్థితి చాలా అద్భుతంగా ఉంది. అలాగే 6వ స్థానం స్థానంలో కేతువు, 7లో రాహు, పాపగ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి. అలాగే శని న్యాచురల్ జొడైక్లో 11వ స్థానం. ఇక్కడ ఇది మేషలగ్నమే కాబట్టి లాభస్థానంలో శని కర్మకారకుడు ఉండే లగ్నాన్ని మీద దృష్టి. అలాగే పంచమాధిపతి కర్మస్థానంలో రవి స్థితి, ఉత్తరాయణ పుణ్యకాలము. అలాగే భాగ్యస్థానంలో 3 గ్రహాలున్నాయి. కుజ, బుధ, శుక్రుడు. బుధుడు తృతీయ షష్టాధిపతి, శుక్రుడు ధన సప్తమాధిపతి స్థితి పొందింది. ఈ రకంగా ఈరోజు గ్రహస్థితి. ఈ చంద్రుడు మృగశిర నక్షత్రంలో ఉన్నాడు, లగ్నాధిపతి నక్షత్రం. చాలా అద్భుతమైన ముహూర్తం అన్నమాట ఇది. ఇక్కడ భాగ్యాధిపతి అయిన గురువు లగ్నంలో ఉండడం అంటే గురువు జ్ఞానానికి కారకుడు, ఆధ్యాత్మికతకు, ధర్మానికి, న్యాయానికి స్థానాధిపతి. ఈ కుజుడు ఈ గురువు యొక్క స్థానమైన భాగ్యస్థానంలో స్థితి పొందడము అంటే, కుజుడు అంటే ఎవరు? సైన్యాధిపతి. ఇతను ఎప్పుడు కూడా గురువులను గౌరవిస్తాడు కాబట్టి వీళ్ళిద్దరు కూడా మిత్రులే అవుతారు. మిత్రులు కావడం వల్ల వీరి స్థితి చాలా అద్భుతమైన కాంబినేషన్ చెప్పవచ్చు. ఇక్కడ జరిగింది పరస్పరము ఒకరి రాష్ట్రం నుంచి ఒకరు ఎక్స్చేంజ్ అయ్యి వారు పరస్పరం ఎక్స్చేంజ్ చేసుకున్నారు కాబట్టి ఒకరి రాష్ట్రంలో ఒకరు ఉండడం అనేది చాలా గొప్ప విషయం కింద చెప్పవచ్చు. ఇక్కడ లగ్నాధిపతి ఆయన కుజుడు మిత్రక్షేత్రమైన ధనుస్సు రాశిలో, అది భాగ్యస్థానమైంది. అందులో స్థితి పని ఉంది. చాలా గొప్పగా చెప్పవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట స్థితి. అతనికి చాలా అనుకూలమైన పరిస్థితి కింద వస్తుంది. ఇక ఇక్కడ మనం గమనించినట్టయితే లగ్న భాగ్యాధిపతులు ఇద్దరు. అంటే లగ్నం అంటే కోణం వస్తుంది, కేంద్రం వస్తుంది. భాగ్యం అంటే అత్యంత ఉచిత భాగ్యస్థానం. ఇది కోణం అవుతుంది. త్రికోణాల్లో చాలా ఉత్కృష్టమైన కోణం అన్నమాట ఇది. ఈ గురుకుజులు ఇద్దరు మిత్రులు మరియు వీరి పరివర్తన యోగము చాలా అద్భుతంగా జరిగింది. ఇలా జరగడం వల్ల కుజుడు పాలించే రాశిలో భాగ్యాధిపతి ఉండడము, భాగ్యాధిపతి ఒక ఇంట్లో ఈ ఎవరైతే సైన్యాధ్యక్షుడు ఉన్నాడో అతను స్థితి పొందడము భాగ్యస్థానంలో ఉచ్చస్థితి అన్నమాట ఇది.
కోణాలలో అతి పెద్ద కోణం అవుతుంది భాగ్యస్థానం. ఈ భాగ్యస్థానంలో విత్తక్షేత్రంలో కుజస్థితి, ఈ ఇద్దరి పరివర్తన చాలా మహా అద్భుతమైన పరివర్తన. దీన్ని ఎవరు పెట్టారో, పెట్టిన ముహూర్తం ఎంత అద్భుతంగా పెట్టారంటే ఈ ముహూర్తం చాలా బలమైన ముహూర్తం కిందగా చెప్పవచ్చు. ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గమనిస్తే కర్మస్థానమైన 10వ స్థానంలో రవి స్థితి చాలా అద్భుతంగా ఉందన్నమాట. అయితే ఇక్కడ ఈ 10వ స్థానమే కాకుండా గురువు నుంచి కూడా 10వ స్థానం అయింది. ఇక్కడ దిగ్బలం పొందాడు, డైరెక్షనల్ స్ట్రెంత్. రవికి 10వ స్థానంలో దిగ్బలం పొందుతాడు కాబట్టి డైరెక్షనల్ స్ట్రెంత్ ఉంటుంది, చాలా బలవంతుడు కాబట్టి ఇది చాలా అద్భుతమైన యోగం కింద చెప్పవచ్చు. ఈ ముహూర్తానికి లగ్నానికి ఎవరికైనా సరే 10వ స్థానంలో రవి ఉంటే అతను మంచి ఉచ్చస్థితిలో ఉంటాడు, మంచి ఉద్యోగం ఉంటుంది, గవర్నమెంట్ జాబ్ ఉంటుంది, సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు పలుకుబడి ఉంటాయి. అలాంటి చాలా ఏ రకమైనగా సహాయం లభించడం కూడా గవర్నమెంట్ ద్వారా మంచి సహాయం కూడా ఈ లగ్నాధిపతికి లభిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ముహూర్తము దేనికి సంబంధించింది? అయోధ్య రాముని విగ్రహ ప్రతిష్టకు సంబంధించింది. కాబట్టి అయోధ్య రాముని విగ్రహ ప్రతిష్ట విషయంలో మన భారత గవర్నమెంట్ ఎన్ని రకాలుగా సహాయం చేస్తుంది. స్వయాన మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారే వచ్చి ఈ దేవాలయ ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట చేయబోతున్నారు. దీనికి ప్రపంచమంతా కూడా పబ్లిసిటీ జరిగింది భారతదేశంలో ఈ యొక్క రామ ఆలయ ప్రతిష్ట గురించి. అంటే దీనికి సపోర్ట్ ఎలా వచ్చింది? ఈ ముహూర్తంలో 10వ స్థానమైన కర్మస్థానంలో దిగ్బలం పొందిన రవి యొక్క స్థితి అంటే గవర్నమెంట్ యొక్క సపోర్ట్ ఈ దేవాలయానికి వచ్చిందన్నమాట. ఇది ఈ ముహూర్తం యొక్క ప్రత్యేకత. ఇక ఇంకా పరిశీలిస్తే మనం ఈ రవి పంచమ స్థానానికి అధిపతి. పంచమం అంటే ఏంది? త్రికోణాలలో ఒకటి, రెండవ కోణం. ఈ కోణాధిపతి వచ్చి ఉచ్చస్థితి కేంద్రాలలో ఉచ్చస్థానమైన 10వ స్థానంలో స్థితి పొందడము, అది కర్మస్థానంలో స్థితి పొందడం వల్ల ఇది ఒక అద్భుతమైన యోగంగా చెప్పవచ్చు. ఈ ముహూర్తంలో ఎన్ని యోగాలు ఉన్నాయంటే అన్ని యోగాలు చెప్పవచ్చు, చెప్తూ పోతే చాలా యోగాలు చెప్పవచ్చు. అలాగా ఈ మేషలగ్నానికి పంచమ కోణాధిపతి అయిన గ్రహరాజు అయిన రవి కర్మస్థానంలో స్థితి పొందడం అనేది చాలా అద్భుతమైన ఫలితం. దీనివల్లనే ఈ దేవాలయానికి ఈ గవర్నమెంట్ సపోర్ట్ రావడము, గవర్నమెంట్ ద్వారానే అది సహాయం జరగడము జరుగుతుందన్నమాట. ఈ ముహూర్తం చార్ట్లో ఉండే యోగాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ ముహూర్తానికి మంచి బలాన్ని చేకూరుస్తున్నాయి. ఆ విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. జ్యోతిష్యం నేర్చుకునే వాళ్ళు కానీ, జ్యోతిష్యం తెలిసిన వాళ్ళు కానీ ఈ చార్ట్ చూస్తే చాలా అద్భుతంగా దీని యొక్క అనాలిసిస్ చేసుకోవచ్చు. 10వ స్థానం అంటే కర్మస్థానం కదా. కర్మస్థానం అంటే పవర్, పొజిషన్, ఇవన్నీ ఈ ముహూర్తంలో గ్రహరాజు ఉండటం చేత ఇంకా అధికంగా స్వయాన్నే మన యొక్క ప్రధానమంత్రి మోడీ గారు ఈ దేవాలయాన్ని ఇనాగ్రేషన్ చేసి విగ్రహ ప్రతిష్ఠ చేయబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా దీని గురించి పబ్లిసిటీ జరిగింది. చాలామంది ముఖ్యమైన వ్యక్తులను ఈ ముహూర్తానికి ఆహ్వానించారు. ఇదంతా చాలా గొప్ప విషయమే కదా. రవి అంటే గ్రహరాజు కదా, ఇది గవర్నమెంట్ కాబట్టి స్వయాన మోడీ గారే ఇనాగ్రేషన్ చేస్తున్నారు ఈ ముహూర్తానికి. ఏదైనా ఒక ముహూర్తానికి బలం చేకూరాలంటే ముఖ్యంగా ఉండాల్సింది లగ్నము, లగ్నాధిపతి, రవి, చంద్ర, గురువుల యొక్క బలం బాగుంటే, శుభగ్రహం గురువు కాబట్టి ఈ లగ్నాధిపతి స్వయం కాబట్టి ఈ బలం ఉంటే ఆ ముహూర్తం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ కనుక మనము గ్రహస్థితిని పరిశీలిస్తే గ్రహరాజు అయిన రవి ఆత్మకారకుడు. అతను ఉచ్చస్థితి అయిన కేంద్ర స్థానంలో దిగ్బలంలో ఉన్నాడు. పంచమ కోణాధిపతి అయ్యాడు. ఆత్మకారకుడు అంటే ఆత్మ, మన శరీరం బలంగా ఉందని అర్థం అన్నమాట. అలాగే మనకారకుడు అయిన చంద్రుడు
చతుర్థాధిపతి. చతుర్థం అంటే ఏంటి? ప్రాపర్టీస్, ఆస్తులు. ఇప్పుడు దేవాలయం కదా, దేవాలయానికి సంబంధించిందే కాబట్టి ఆ దేవాలయానికి సంబంధించిన ఆస్తులు ఎన్ని కోట్ల విలువైన డొనేషన్స్ వచ్చాయి. ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే ఇదే అన్నమాట, చంద్రుడు. ఆ చంద్రుడు తన స్థానం నుంచి లాభస్థానంలో ఉండి ఉచ్చలో ఉన్నాడు. లాభస్థానం అంటే ఏంటి? రిసీవింగ్, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్, ఏదైనా తన స్వీకరించుకోవడం. చంద్రుడు అనేవాడు తన ప్రతి విషయాన్ని తీసుకునేవాడు. అలాంటి చంద్రుడు మృగశిర నక్షత్రం అంటే లగ్నాధిపతి నక్షత్రంలో ఉండి ఉచ్చస్థితిలో ఉండడం అనేది చాలా గొప్ప యోగం కింద చెప్పవచ్చు. ఒక కేంద్రాధిపతి కుటుంబ స్థానంలో, అది కుటుంబం అంటే ధనస్థానము, వాక్స్థానంలో ఉండడం అనేది ఇదొక మరి ఒక యోగం కింద చెప్పవచ్చు. ఇలాగ ఇక్కడ మనం లగ్నాన్ని కనుక పరిశీలిస్తే, లగ్నం అనేది శరీరము, ఆత్మ, శరీరం అవుతుంది, ఆత్మ అవుతుంది. ఈ ఆత్మ, దీనికి అధిపతి ఎవరు? కుజుడు. ఇతడు ఎక్కడున్నాడు? భాగ్యస్థానంలో ఉండు. భాగ్యం అంటే ఏంటి? పవిత్ర స్థానము, దేవాలయాలు, గుళ్ళు, గోపురాలు, మఠాలు, ధర్మస్థలాలు, ధర్మక్షేత్రాలు సూచిస్తుంది. అలాంటి స్థానంలో ఉన్నాడు అంటే ఇదేంటి? ఒక పవిత్రమైన దేవాలయం. కాబట్టి ఆ దేవాలయం ఎంత పవర్ఫుల్గా ఉంది, ఎంత భద్రతగా ఉంది, ఎన్ని కాలాల పాటైనా ఉండగలుగుతుంది పవిత్రంగా, భద్రంగా అనే విషయాన్ని తెలపడానికి లగ్నాధిపతి భాగ్యాల్లో ఉండడం చేత పవిత్రతను చాటి చూపిస్తూ మెయింటైన్ కలకాలం ఉంటుందనే విషయాన్ని ఇక్కడ ఈ ముహూర్తంలో సూచించబడుతుంది. అంటే లగ్నం చాలా బలంగా ఉందన్నమాట. ఇక్కడ ఈ లగ్నాధిపతి భాగ్యస్థానంలో ఉండడం అనేది ఏంటి? ఈ దేవాలయానికి దైవత్వాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రాణప్రతిష్ఠ విగ్రహానికి జరుగుతుంది కాబట్టి ఆ విగ్రహం యొక్క పవిత్రతను, గొప్పతనాన్ని ఈ లగ్న ముహూర్తం సూచిస్తుంది. వచ్చే ఫ్యూచర్లో ఈ దేవాలయానికి ఎంత విలువ పెరుగుతుంది, ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయనే విషయాన్ని ఈ ముహూర్తం ద్వారా మనకు అర్థమవుతుంది పరిశీలిస్తే. ఇక్కడ మనం ఇంకో విషయాన్ని గమనిస్తే, ప్రాణప్రతిష్ఠ చేసేటప్పుడు, ప్రాణం అంటే మనసే కదా, మనసు అంటే మనసు కారకుడైన చంద్రుడు ఎలాంటి పొజిషన్లో ఉన్నాడు? చతుర్థాధిపతి అంటే ఆ ఇంటికి అధిపతి. అతని యొక్క ప్రాణం ఎలా ఉంది? ఉచ్చస్థితిలో, లాభస్థానంలో ఉంది. అంటే ఆ యొక్క ప్రాణ పరిస్థితుల్లో కూడా ఎంత పవిత్రత, ఎంత భద్రత, ఎంత విశేషమైన పలుకుబడి, పేరు పరిస్థితులు ఉన్నాయనే విషయాన్ని ఇక్కడ మనం ఈ ముహూర్తంలో చంద్రుని స్థితిని బట్టి, అది మృగశిర నక్షత్రం. మృగశిర నక్షత్రం అంటే ఎవరు? లగ్నాధిపతి నక్షత్రం. అంటే ఆ గుడికి సంబంధించిన, విగ్రహానికి సంబంధించిన అన్నమాట. కాబట్టి శరీరము, మాట, పలుకుబడి, మనస్సు, ఆత్మ అన్నీ కూడా రిప్రజెంట్ చేస్తున్నాడు ఒక రకంగా చంద్రుడు. ఉచ్చస్థితిలో ఉండడం వల్ల ఈ దేవాలయం యొక్క ప్రతిష్ట ఎంత గొప్పగా ఉండబోతుంది అనే విషయాన్ని ఇక్కడ మనకు స్పష్టంగా ఈ చార్ట్ని చూస్తే తెలుస్తుంది. ఇక రెండో ఇల్లు అంటే ఇది ధనం. మనం చూస్తే, అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎన్ని కోట్ల విలువైన డబ్బు ఈ దేవాలయ నిర్మాణానికి వచ్చింది. అది రావడానికి కారణం ఏంటి? చతుర్థాధిపతి. చతుర్థం అంటే దేవాలయం, ఇల్లు. ఆ దేవాలయ నిర్మాణానికి కావాల్సిన డబ్బంతా కూడా అతను దానికి ఆ దేవాలయానికి లాభస్థానంలో, ధనస్థానంలో ఆ దేవాలయాధిపతి, గృహాధిపతి స్థితి ఉచ్చస్థితిలో ఉండడం అనేది, అది కూడా ఆ లగ్నాధిపతి నక్షత్రంలో ఉండడం అనేది, ఆ లగ్నం అనేది దేవాలయం కింద మనం అనుకుంటే ఆ దేవాలయానికి కావాల్సినట్లే ప్రపంచవ్యాప్తంగా ఎన్ని వేల కోట్ల ధనం వచ్చిందో ఈ స్థితి వల్ల మనకు అర్థమవుతుంది. ఇక మనం శని గ్రహాన్ని పరిశీలిస్తే, శని తన స్వక్షేత్రమైన కుంభరాశిలో త్రికోణ దిగ్బలం పొంది ఉన్నాడు. ఇతను చాలా పవర్ఫుల్ ఉన్నాడు. అది ఎవరికి? మేష లగ్నానికి ఏమవుతుంది? లాభస్థానం అవుతుంది. కుంభరాశి అలాగే ఇది కుంభరాశి చాలా పవర్ఫుల్ అన్నమాట. ఈ అద్భుతమైన ఈ శని యొక్క లాభస్థితి లగ్నంపై ఉండడం అనేది చాలా గొప్ప యోగం కింద చెప్పవచ్చు. ఇక్కడ శని ఇక్కడ జనాలను రిప్రజెంట్ చేస్తాడు కాబట్టి మాసెస్ను, అంత ప్రజలను రిప్రజెంట్ చేస్తాడు
కాబట్టి ప్రజల ద్వారానే ఈ దేవాలయ ప్రతిష్ఠ జరుగుతుంది. కాబట్టి ఇక శని యొక్క స్థితి కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఈ జాతకంలో. కర్మస్థానాధిపతి కూడా లాభస్థానాధిపతి అయి లాభస్థానంలో స్థితి ఇక్కడ ఉండడం అనేది చాలా గొప్ప యోగం కింద చెప్పవచ్చు. ఈ జాతకంలో ఇదొక యోగం, మరి ఒక యోగం. 11వ స్థానం అనేది చాలా ప్రజలను, గుంపులను, మాబ్ను సూచిస్తుంది. వీళ్ళంతా కూడా 11వ స్థానం ద్వారా వచ్చారు. కాబట్టి ఈ వాళ్ళ జరిగే ప్రతిష్టకు ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది దేవాలయ ప్రతిష్ట చూడడానికి అక్కడికి అయోధ్యకు వస్తున్నారో మనం అద్భుతంగా చూడవచ్చు. ఈరోజు ఇలాంటి అద్భుతమైన ముహూర్తంలో పెట్టడం చేత ఈ అద్భుతమైన ముహూర్తంలో అయోధ్య శ్రీరామచంద్రుని యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరగడం అనేది చాలా అద్భుతమైన విషయంగానే మనం చరిత్రలో నిలిచిపోతుంది. ఇకపోతే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే శనికి మూల త్రికోణం అవుతుంది. ఇది ఇక్కడ చాలా బలమైన పరిస్థితి, శనికి బలమైన స్థితి ఉంటుంది. అది లాభస్థానం. లాభం అంటే ఇంతకు చంద్రుడు లాభస్థానంలో, ధనస్థానంలో ఉండి ఎలాగైతే డబ్బులు ఆ దేవాలయానికి వచ్చాయో, కోట్ల విరాళాలు వచ్చాయో, అలాగే శని లాభస్థానంలో తన యొక్క మూల త్రికోణంలో చాలా అద్భుతంగా స్థితి పొంది బలంగా ఉండి మాస్ అంటే పబ్లిక్, జనాలు, ప్రపంచవ్యాప్తంగా ఉండే అందరి ద్వారా కూడా ఈ దేవాలయం కావాల్సిన ఫండ్స్ అడగకుండానే కొన్ని లక్షల కోట్ల ధనం ఈ దేవాలయ నిర్మాణానికి వచ్చింది. అదే ఈ గొప్పతనం ఈ ముహూర్తంలో మనకు కనిపిస్తుంది. ఈ దేవాలయ నిర్మాణంలో ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువులందరూ కూడా భాగస్వాములుగా పాల్గొని దేవాలయ నిర్మాణంలో చాలా అద్భుతంగా తమ యొక్క భాగస్వామాన్ని సమర్పించి భాగస్వాములు అయ్యారనే విషయం ఇక్కడ ఈ మేషలగ్నానికి మూల త్రికోణ స్థితిలో అద్భుతంగా స్థితి పొందిన శని సూచిస్తున్నాడు. ఇదొక అద్భుతమైన యోగంగానే మనం పరిగణించవచ్చు. ఇక మిగతా గ్రహాల గురించి పరిశీలిస్తే మనకి ఇక్కడ లగ్నాధిపతి భాగ్యంలో, కుజ బుధ శుక్రులు భాగ్యస్థానంలో స్థితి. బుధుడు ఎవరండి? 3వ స్థానాధిపతి. 3వ స్థానం అంటే ఏంటి? జన సహకారము. కాబట్టి ఈ దేవాలయం కావాల్సిన జన సహకారము. భాగ్యం అంటే ఏంటి? దేవాలయము, ధర్మస్థలము సంబంధించిన స్థానం. ఆ స్థానంలో ఉన్నాడు కాబట్టి జన సహకారం చాలా సులభంగా లభించింది దేవాలయ కన్స్ట్రక్షన్కు. ఇక్కడ ఈ లగ్నానికి తృతీయ షష్టాధిపతి అయిన బుధుడు భాగ్యస్థితిలో ఉండడం చేత జనసహకారం చేత కావాల్సినంత విరాళాలు వచ్చాయి. అలాగే ధన సప్తమాధిపతి, ధనం ఇంతకుముందు చెప్పాను కదా, 2వ స్థానం అంటే ధనము, కుటుంబము. సప్తమం అంటే ఎదుటి వాళ్ళు, భాగస్వాములు, ప్రజలు, మనకు కావాల్సిన వాళ్ళు. వీళ్ళంతా కూడా అడగకుండానే కొన్ని కోట్ల ధనాన్ని ఎక్కడిచ్చారు? ధర్మ సంస్థని దేవాలయానికి ఇచ్చారు. 9th అంటే దేవాలయాన్ని రిప్రజెంట్ చేస్తుంది. అక్కడ స్థితి పొందడం అనేది బుధ శుక్రులు ఇద్దరు మిత్రులు జనసహకారంతో ద్వితీయ సప్తమాధిపతి అయిన శుక్రుడు ధనాన్ని పొందాడు తన దేవాలయం కన్స్ట్రక్షన్ కొరకు, కుటుంబం కొరకు. కాబట్టి ఇక్కడ ఎంత అద్భుతమైన ముహూర్తం ఇక్కడ ఈ జాతకంలో కనిపిస్తుందంటే, గ్రహాలు భాగ్యాధిపతి ఉచ్చలో, భాగ్యాధిపతి అయిన గురువు స్వక్షేత్రమైన మిత్రక్షేత్రంలో గురువు, అలాగే చతుర్థాధిపతి గృహస్థాధిపతి తన స్థానం లాభంలో ఉచ్చలో చంద్రుడు, అలాగే భాగ్యస్థానంలో లగ్నాధిపతి మిత్రక్షేత్రమైన కుజుడు, క్షేత్రంలో కుజుడు, బుధ శుక్రుడు ఇద్దరు మిత్రులు భాగ్యస్థానంలో స్థితి. చాలా భాగ్యస్థానం ఎంత బలంగా ఏర్పడిందో ఈ జాతకాన్ని చూస్తే అర్థమవుతుంది. అట్లాగే శని కర్మకారకుడు, కర్మస్థానాధిపతి లాభస్థానంలో తన మూల త్రికోణంలో స్థితి ఉండి లగ్నాన్ని పై దృష్టి పెట్టడము, గురువుపై దృష్టి పెట్టడము, స్థిరత్వాన్ని చూపించడం అనేది చాలా గొప్ప విషయంగా ఈ జాతకం చెప్పవచ్చు. ఇక మిగతా గ్రహాలను, రాహుకేతులను పరిశీలిస్తే, ఈ రాహుకేతులు ఎక్కడ స్థితి పొందారు? 12 రాహు, 6 కేతు. 12 రాహు అంటే ఏంటి? దుస్థానాల్లో ఉంటే పాపగ్రహాలు చాలా మంచిది.
వాడి యొక్క దుష్ట స్వభావం తగ్గిపోయి ఈ లగ్న స్థితికి ఓ జాతకునికి దేవాలయానికి ఎలాంటి హాని జరగకుండా ఇంకా దానికి సహాయం చేసేవాడు. 12th హౌస్ అంటే ఇది ఆధ్యాత్మికత, దైవచింతన. రాహు అంటే ఇది ఏదైనా విషయాన్ని చాలా లాక్కునేవాడు, పెంచేవాడు. ఆధ్యాత్మిక చింతన పెంచుతాడు, దైవభక్తిని పెంచుతాడు ప్రజల లోపల. ఇలాంటి స్థితిలో రాహుకేతులు ఉండడం అనేది చాలా అద్భుతమైన విషయంగానే చెప్పవచ్చు. పాపగ్రహాలు పాపస్థానంలో ఉండడం అనేది ఈ ముహూర్త జాతకంలో ఉండే ప్రత్యేకత. కేతు 6వ స్థానంలో ఉండడం అనేది భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి, శత్రువుల బాధ లేకుండా ఉండడానికి చేసే విధంగా కేతు ఈ ముహూర్త లగ్నంలో 6వ స్థానంలో ఉండి ఈ దేవాలయాన్ని రక్షిస్తున్నాడు, ప్రొటెక్షన్ చేస్తున్నాడు, ధర్మాన్ని రక్షిస్తున్నాడు, దేవాలయాన్ని రక్షిస్తున్నాడు, హిందూ ధర్మాన్ని రక్షిస్తున్నాడు. కాబట్టి ఈ జాతకంలో ముహూర్తాల గ్రహస్థితిని పరిస్థితి ఎంత అద్భుతంగా ఉందో ఒక్కొక్కటి ఆలోచిస్తే ఎన్నిసార్లు చూసినా కూడా ఇంకా ఇంకా చెప్పాలనే కోరిక పడుతుంది. అలాగా ఈ గ్రహస్థితి వల్ల ఈ అయోధ్య శ్రీ రామచంద్ర యొక్క ప్రాణప్రతిష్ఠ ముహూర్తం చాలా అద్భుతంగా ఉందనే ఉద్దేశం చేత నాకు చెప్పాలనిపించి ఇది కొంతమందికైనా నా మనసులో ఉండే భావాలను ఈ వీడియో ద్వారా వినిపించాలనే ఉద్దేశం చేత చేయడమైంది. ఈ జాతకంలో ప్రత్యేకత ఏంటంటే 6వ స్థానంలో కేతు ఉండడం చేత శత్రుబాధలు కానీ విరోధాలు కానీ ఈ దేవాలయానికి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కాపాడడానికి కేతు జ్ఞానకారకుడు, మోక్షకారకుడు కేతువు. కాబట్టి కేతువుకు అధిపతి విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలు రాకుండా ఉంటాయన్నమాట, ప్రొటెక్షన్ చేస్తుంటాడు. ఈ దేవాలయానికి కొన్ని తరాల పాటు ఎలాంటి విఘ్నాలు రాకుండా విఘ్నేశ్వరుడు కాపాడుతుంటాడు అనేది చాలా గొప్ప విషయం. ఈ వీడియో ముగించే ముందు మరొకసారి ఈ యొక్క చార్ట్ యొక్క గ్రహస్థితిని మీకు ఇక్కడ వివరిస్తున్నాను. మేషలగ్నమైంది. మేషలగ్నాన్ని భాగ్య వ్యయాధిపతి అయిన భాగ్యాధిపతి, భాగ్యం అంటే ధర్మము, దేవాలయము, మఠాలు. భాగ్యాధిపతి అయిన గురువు బృహస్పతి, ఇతను ధర్మకారకుడు, ధర్మాన్ని నిలబెట్టేవాడు. అలాగే శుభగ్రహము స్థితి మిత్రక్షేత్రంలో చాలా అద్భుతంగా ఉంది. అది కూడా కేతు నక్షత్రంలో ఉంది చూడండి ఇక్కడ. అది కూడా ఒక అద్భుతమైన విషయమే. అలాగే ఈ లగ్నాధిపతి అయిన కుజుడు సైన్యాధ్యక్షుడు, అతను భాగ్యస్థానంలో ఉండి ధర్మాన్ని కాపాడుతున్నాడు, న్యాయాన్ని కాపాడుతున్నాడు, కాపాడే సైన్యాధ్యక్షుడు ప్రొటెక్షన్ చేస్తున్నాడు. రాహుపైన దృష్టిని చూడండి, కాబట్టి రాహును కంట్రోల్ చేస్తుంటాడు ఇక్కడ. అలాగే ఇక్కడ చతుర్థాధిపతి, చతుర్థం అంటే దేవాలయం, గుడి. ఆ గుడి అధిపతి వచ్చి తన స్థానం నుంచి లాభస్థానంలో ధనస్థానంలో ఉండి ఉచ్చస్థితిలో స్థితి పొందడము. అది కూడా మృగశిర నక్షత్రం లగ్నాధిపతి నక్షత్రంలో ఉండడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ధనం సముద్ర అంతరాల నుంచి కూడా, సప్త సముద్రాల అవతల నుంచి కూడా మనకు డొనేషన్లు వచ్చాయి. అలా రావడానికి కారణం చంద్రుడు ధనస్థానంలో ఉండడము. చంద్రుడు నీటి కారకుడులో జలరాశికి అధిపతి కావడం చేత చాలా అద్భుతంగా, చాలా ఈజీగా మనీ ఫ్లో సులభంగా వచ్చేసింది. డబ్బు కష్టపడకుండా, ఎవరు ఒక పైసా అడగకుండా కూడా కొన్ని కోట్ల విరాళం రావడానికి కారణం చంద్రుడు జలరాశి అధిపతి తన స్థానం లాభస్థానంలో ఉండడము, లాభాన్ని పొందించాడు. అలాగే అష్టమం అంటే అష్టమం మీద దృష్టి కూడా ఉంది. అష్టమం అంటే కూడా ఎదుటి వ్యక్తుల యొక్క ధనస్థానం. వాళ్ళు కూడా అంటే అందరూ ఎదుటి వ్యక్తులంతా కూడా ఈ దేవాలయానికి ఇచ్చారు డొనేషన్. అది చతుర్థాధిపతి యొక్క గొప్పతనం. అతను స్పిరిచువల్ ప్లానెట్, చాలా పవిత్రతకు, నిష్కల్మషానికి చంద్రుడు కారకుడు అవుతాడు. చాలా ఉచ్చస్థితిలో ఉండడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే ఇక్కడ కేతు అధిపతి విఘ్నేశ్వరుడు ఈ దేవాలయాన్ని శత్రువుల బారి నుంచి కాపాడుతున్నాడు. శత్రువుల బారి పడడం అనేది శత్రువులదే ఉండదు అన్నమాట. ఇకపోతే ఇక భాగ్యస్థానంలో 3 గ్రహాలు, లగ్నాధిపతి బుధ శుక్రుడు. చాలా పవర్ఫుల్గా ఉంది భాగ్యస్థానం. భాగ్యస్థానంలో బుధ శుక్రులు ఇద్దరు మిత్రులు. ఒకరు తృతీయాధిపతి జనసహకారము, శుక్రుడు ధన అధిపతి, సప్తమాధిపతి అంటే ఎదుటి వ్యక్తి, భాగస్వామి, పార్ట్నరు, ఎదురు సమాజము అంతా వస్తుందన్నమాట.
కాబట్టి అందరూ కూడా భాగ్యస్థానంలో వీళ్ళంతా కూడా కాంట్రిబ్యూట్ చేశారు. ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూషన్ ఈ దేవాలయానికి ప్రపంచవ్యాప్తంగా కాంట్రిబ్యూషన్ జరిగిందంటే ఇదే. ధను సప్తమాధిపతి భాగ్యస్థానంలో బుధగ్రహమైన జన సహకారంతో కలిసి ఉండడం అనేది, లగ్నాధిపతితో కలిసి ఉండడం అనేది, ఈ 3 గ్రహాలు ఉండడం చేత చాలా అద్భుతమైన విరాళాలు లభించడము, పబ్లిసిటీ లభించడము. అలాగే ధన లాభాధిపతి అయిన శని, కర్మస్థానాధిపతి అయిన శని తన యొక్క మూల త్రికోణంలో స్థితి పొంది లగ్నాన్ని మీద దృష్టి పెట్టడం చేత ఇక్కడ ఇది కూడా ఒక అద్భుతమైన యోగం కింద చెప్పవచ్చు. అలాగే పంచమాధిపతి ఆలోచన స్థానాధిపతి కర్మస్థానం దిగ్బలం పొంది ఉండడం అనేది ఇక్కడ గవర్నమెంట్ యొక్క సపోర్ట్ లభించడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ రకంగా ఈ జాతకం చాలా అద్భుతమైన జాతకము. ఇలాంటి ముహూర్తం కలిగిన జాతకం అనేది ఫ్యూచర్లో రావడం అనేది చాలా తక్కువగానే ఉంటుంది. శ్రీరామచంద్ర మహామూర్తి యొక్క ప్రాణప్రతిష్ఠ ఇలాంటి ముహూర్తం దొరకడం అనేది, ఇలాంటి ముహూర్తాన్ని పెట్టడం అనేది చాలా అద్భుతమైన విషయంగా చెప్పవచ్చు. జై శ్రీరామ్. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.